ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆధ్యాత్మికంగా లేదా శారీరకంగా మనము పడిపోతామనే భయం అందరికీ ఉంటుంది. అనవసరమైన సాహసాలకు పూనుకోవడం అది మంచిది కాదు, అది జ్ఞానం కూడా కాదు. కొన్ని విషమ పరిస్థితులు మనకు వస్తాయి. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుని సహాయం లేకపోతే మనం పడిపోవడం ఖాయం. అయితే మనము భయపడవలసిన అవసరం లేదు. కారణం, మనకు గొప్ప సహాయం ఉంది. మనం ఆనుకోవడానికి అద్భుతమైన దేవుని హస్తం ఉంది. ఈ భూమి ఆకాశాలను సృజించిన దేవుని హస్తం మనకు సహాయం చేయడానికి తోడుగా ఉంది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునన్న దేవుని వాగ్దానం ఆ విషయాన్ని స్థిరపరుస్తుంది. ఆయన దక్షిణ హస్తం ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆదుకుంటుంది. అది మనకు భయం ఉంటే ప్రమాదం. అలాగే మనకు పరిశుద్ధత, ఆనందం ఉంటే మనకి భద్రత. దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తముతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాను చెయ్యి వేయలేడు. మన పాదాలు బలహీనంగా ఉండొచ్చు, అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి కలిగినది. ఒకవేళ మన ముందున్న మార్గం ఎత్తు పల్లాలుగా ఉండొచ్చు, కానీ మనల్ని ఆదుకునే దేవుని హస్తం మాత్రం బలమైంది. అందుకని మనం ముందుకు వెళ్ళిపోగలం. మనం ఆయన మీద ఆనుకున్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోం. ఈ సమస్త సృష్టి దేవుని మీద ఆనుకున్నట్లుగా మనం కూడా ఎప్పుడు ఆయన మీద ఆనుకుందాం. దేవుడు తన బలాన్ని ఎప్పుడూ మనకు దూరం చేయడు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతి గలది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మనము నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన మాత్రం నమ్మదగినవాడు. అలా అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు సహాయం చేసే దేవుడు అని, మీరు మమ్మల్ని మరిచిపోని వారని, మమ్మల్ని విడిచిపెట్టని వారని, మా విషయంలో మీరు మారని వారని, విడవని వారని నేర్చుకున్నాము. మేము మీ యందు ఎల్లప్పుడూ పరిశుద్ధత, ప్రేమను కలిగి మిమ్మల్ని బట్టి ఆనందించేవారిగా, మీరిచ్చే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులగుటకు మేము కలిగి ఉండవలసిన జీవితాన్ని మీరు మాకు ఇవ్వండి.
మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియమైన దేవ, మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహము కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి మీరు ఆరోగ్యం ఇవ్వండి. మీ బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, వారి చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతిస్తూ, మీ పిల్లలకున్న సమస్యలన్నింటిలో మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.